ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో బాలకాండలో 13వ సర్గ చదువుకుంటూ 30వ శ్లోకం దగ్గర ఆపాము. పోయిన వారం అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే ఇంకా మన యజ్ఞ సన్నాహాలన్నీ మొదలయ్యాయి. ముఖ్యంగా మనకు ఇద్దరు కర్తలున్నారు. అందులో ఒకరు వశిష్ఠ మహాముని. ఆయన ముందుండి మొత్తం అన్ని చేయిస్తున్నారు. విషయాలన్నీ మొత్తం ఆర్గనైజింగ్ అంతా ఆయన చేస్తున్నారు, మొత్తం ప్రోగ్రామ్ మేనేజ్మెంట్. తర్వాత మన ఋష్యశృంగుడేమో యజ్ఞాన్ని ఆయన ముందుండి చేస్తారు. వీళ్ళు కాక మనకున్న ఇంకొక అతి ముఖ్యమైన కర్త మన సుమంత్రుల వారు. ఆయన మిగిలినవన్నీ ఏవేవి కావాలో అన్ని, ఎవరిని పిలవాలి, ఏవేవి చూసుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ ఏమేమి ఇవ్వాలి, ఏ విధంగా మర్యాదలు చేయాలి ఏంటని చెప్పి అన్ని ఆయన చూసుకుంటున్నారు. ఈ విధంగా మన వాళ్ళిద్దరూ వశిష్ఠ మహర్షి సుమంత్రుల వారిద్దరూ కూర్చొని లెక్కలన్నీ రాసుకున్నారు. ఎవరెవరిని పిలుద్దాము, ఎవరెవరిని స్వయంగా పిలవాలి, ఎవరు వెళ్ళి పిలవాలి, ఎవరు ఏ లిస్ట్ లో ఉంటారు, ఏ లిస్టులు తీసుకెళ్లి రాజుకు మళ్ళీ ఒకసారి చూపించి ఆయన సరే అంటే పిలవాలి అని అవన్నీ రాసుకున్నారు. అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి వెళ్దాము. ఆ విధంగా వశిష్ఠుడి మాటలను విని మన సుమంత్రుల వారు సరే అని చెప్పి ఇంకా రాజ్ఞ మొత్తం ఈ రాజులందరూ ఉన్నారు కదా, రాజ్ఞ అన్ని దేశాల్లో ఉన్న రాజులందరినీ, పక్క దేశాల రాజులందరినీ ఆనయనే పిలుచుకొని రావడం కోసం మెరికెల్ లాంటి చాకుల్లాంటి దూతలను వ్యాధిశత్ ఆయన పంపించారు సుమంత్రుడు. ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి మన సుమంత్రుడే వెళ్ళవలసి ఉంది కాబట్టి ఆయన ఇంకా బయలుదేరుతున్నారు. స్వయమేవ హి ధర్మాత్మ ప్రయాతః ముని శాసనాత్ సుమంత్రః త్వరితః భూత్వా సమానేతుం మహీక్షితః. ఇంకా ధర్మాత్ముడు మన సుమంత్రుడు ముని శాసనాత్, మన మహర్షి ఉన్నారు కదా వశిష్ఠ మహర్షి, ఎవరెవరి దగ్గరికి నువ్వే వెళ్ళి రావాలయ్యో, వాళ్ళని మాత్రం మనం వాళ్ళు వీళ్ళు పంపించి పిలవడానికి లేదు, మన వాళ్ళు దగ్గర వాళ్ళు కావాల్సిన వాళ్ళు. కాబట్టి మన దశరథ మహారాజు గారి స్వయాన పిల్లనిచ్చిన మామగారు, తర్వాత మన ఋష్యశృంగుడు మొత్తం ఈ యజ్ఞానికి కర్త, ఆయనకు పిల్లనిచ్చిన మామగారు, తర్వాత మన రాజుగారికి చాలా దగ్గరి సన్నిహితులు, అట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కొంతమంది. వాళ్ళ దగ్గరికి మాత్రం నువ్వే వెళ్ళి రాని మన వశిష్ఠ మహర్షి చెప్పారు. ఆ మాట మీద మన సుమంత్రుడు స్వయమేవ, ఆయనే స్వయంగా ప్రయాణమయ్యాడు. వాళ్ళని పిలుచుకొని రావడానికంటే ఇప్పుడు 4-5 దేశాలు ఉన్నాయి కాబట్టి ఒకటే రథం తీసుకొని, ఒక కార్ తీసుకొని వెళ్ళి ఒక రౌండ్ వేసి అందరిని ఆ కార్లో కూర్చోబెట్టుకొని రావడానికి వీల్లేదు. కాబట్టి ఈయన ముందు ఒక దేశానికి వెళ్ళాలి, అక్కడ రాజుగారితోటి వస్తున్నానని చెప్పాలి. మళ్ళీ రాజుగారు ఈయనని అపాయింట్మెంట్ టైం ఇచ్చి పిలిచిన దాకా ఆగాలి. రాజుగారు పిలిచిన తర్వాత విషయం చెప్పాలి. వాళ్ళు ఏదో సత్కారం చేస్తారు, భోజనాలు అవన్నీ తినిపో, కాఫీ ఏమైనా తాగిపో అని చెప్తారు, అవన్నీ చూసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి తప్పకుండా రాండి అని చెప్పి, మీరు తప్పకుండా మాతో రాండి అని చెప్పి, వాళ్ళు ఒకవేళ సరే మేము వస్తాంలేదు సుమంత్ర నువ్వు వెళ్ళి పర్వాలేదు అని చెప్తారు, లేకపోతే వస్తున్నాం అంటారు. మళ్ళీ అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, టైం స్కెడ్యూల్ అంతా. అక్కడి నుంచి మళ్ళీ పక్క దేశానికి వెళ్ళాలి, ఆ పక్క రాజ్యంలో కూడా ఇవన్నీ చేయవలసి ఉంటుంది, కొంచెం పని ఉంటుంది ఆయన. కాబట్టి త్వరిత, చాలా తొందరగా ఆయన ప్రయాణమై బయలుదేరాడు. తర్వాత ఆ విధంగా భూత్వా ఉన్నది అక్కడ పరిస్థితి. ఆయన త్వరిత భూత్వా వేగంగా ప్రయాణమయ్యాడు. ఎందుకు అంటే మహీక్షిత, మన రాజులందరినీ ఎవరెవరిని ఈయన స్వయంగా పిలవలసిందో వాళ్ళందరినీ పిలవడానికి సమానేతం, ఆయన ఆహ్వానించి తీసుకొని రావడానికి ప్రయాణమయ్యాడు. మనం కూడా అట్లనే చేస్తాం కదా, మన ఇళ్లలో పెళ్లిళ్ళుంటే
ముందు పిలుపులకి ఎవరెవరు పిలుపులకి ముఖ్యంగా పత్రికలు రాగానే ముందే పెళ్లి కుదరగానే ఫోన్లు చేసి చెప్పేసుకుంటాం, కానీ పత్రికలు వచ్చిన తర్వాత మాత్రం పెళ్లి పత్రికలు తీసుకొని కార్ తీసుకొని ముఖ్యంగా బొట్టు అవన్నీ తీసుకొని బయలుదేరుతాం. ముఖ్యమైన వాళ్ళ ఇంటికి ముందు చెప్పుకుంటూ వచ్చేస్తాము. తర్వాత ఇంకా వేరే వాళ్ళని కొంచెం వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వస్తాం. ఇంకా మిగిలిన వాళ్ళకి ఫోన్లు అవన్నీ ఉంటాయి. అట్లా ఆ రకంగా పాపం వాళ్ళు చేసుకుంటున్నారు. ఏది తక్కువ కాకూడదు, ఎవరు చిన్నబుచ్చుకోకూడదు. అసలే పెద్ద పని. మనకు రామచంద్రమూర్తి రావాలి, ఏది తక్కువ అవడానికి వీల్లేదు. తర్వాత తేచ కర్మాంతికా సర్వే వశిష్ఠాయ మహర్షయే సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యత్ ఉపకల్పితం. ఇంకా ఆయన అటు వెళ్ళాడు, మన సుమంత్రుడు వాళ్ళందరినీ సమానేతం రాజులందరినీ పిలుచుకొని రావడానికి వెళ్ళిన తర్వాత ఇంకా మన వశిష్ఠుల వారికి పని ఇంకా చాలా ఉంది. ఆ పని నడుస్తూనే ఉంటుంది. మొత్తం యజ్ఞం సంపూర్ణం అయ్యేంత వరకు ఆయనకి చాలా పని ఉంటుంది. ఆయన ఒప్పుకున్నాడు, నేను చేస్తానని, తప్పకుండా చేస్తాను రాజా అని. ఆయనకు కూడా ఒకవైపు ఇది జరగాలి, రామచంద్రమూర్తి రావాలి, వాళ్ళందరికీ తెలుసు ఋషులకి ఇది జరుగుతుందని. ఒకవైపు ఏమో పరమోత్సాహం, ఇంత గొప్ప పని చేయబోతున్నానని చెప్పి. ఇంకప్పుడు ఆ వశిష్ఠాయ మహర్షయే, ఆ మన వశిష్ఠ మహర్షికి తే కర్మాంతికా సర్వే, ఆ పని వాళ్ళందరూ ఉన్నారు కదా, ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇప్పుడు అక్కడ యజ్ఞశాలలు కట్టేవాళ్ళు, యజ్ఞ కుండాలు కట్టేవాళ్ళు, చెక్క పని వాళ్ళు, వాళ్ళ టీమ్స్ ఉన్నారు. చాలా మంది టీమ్స్ తోటి వచ్చారు. వాళ్ళు ఇటుకలు తయారు చేసేవాళ్ళు, తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్, డ్రామా ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్మెంట్ చేసేవాళ్ళు, అందరికి వాళ్ళ టీమ్స్ ఉన్నారు. మళ్ళీ వంటలు చేసేవాళ్ళు, తర్వాత కంబళ్ళు అవన్నీ తయారు చేసేవాళ్ళు, వచ్చిన వాళ్ళందరికీ శాలలన్నీ తయారు చేసేవాళ్ళు, చాలా పని ఉంది. వాళ్ళందరూ ఆ కర్మాంతికా సర్వే పని వాళ్ళందరూ ఏ పనులు చేస్తున్నారో వాళ్ళందరూ మన వశిష్ఠ మహర్షికి యజ్ఞే, ఆ యజ్ఞం గురించి యత్ ఏ విధంగా ఉపకల్పితం, వాళ్ళు ఏ విధంగా ప్లాన్లు వేసుకున్నారో, ఎట్లా పనులు చేస్తున్నారో, పని ఎంతవరకు వచ్చిందో, తర్వాత ఏం చేయబోతున్నారో ఆ విషయాలన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా సర్వం మొత్తం నివేదయంతి స్మ, నివేదన చేస్తున్నారు ఆయనకి, మన వశిష్ఠ మహర్షికి. వాళ్ళందరూ ప్రోగ్రెస్ అంతా చెప్తున్నారు, నివేదన చేస్తున్నారు. ఎంతెంత వరకు పనులు జరిగాయో అవన్నీ నివేదిస్తూ ఉన్నారు. తేచ కర్మాంతికా సర్వే వశిష్ఠాయ మహర్షయే సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యత్ ఉపకల్పితం. తతః ప్రీతః ద్విజశ్రేష్ఠాన్ తాన్ సర్వాన్ మునిః అబ్రవీత్ అవజ్ఞయా న దాతవ్యం కస్యచిత్ లీలయాపి వా అవజ్ఞయా కృతం హన్యాత్ దాతారం నాత్ర సంశయః. మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ రిపోర్ట్స్ అన్ని, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అన్ని నివేదించిన తర్వాత, ఎంతెంత వరకు వచ్చారో వాళ్ళ పనులన్నీ చెప్పిన తర్వాత, మన ద్విజశ్రేష్ఠ, మన ద్విజశ్రేష్ఠుడు, మన వశిష్ఠ మహర్షి ముని, మన ముని తాన్ సర్వాన్ వాళ్ళందరితో, వాళ్ళు చేసిన పనికి తతః అప్పుడు ఆయన ప్రీతః చాలా సంతోషించాడు. చాలా గబగబా వేగంగా పనులు చేస్తున్నారు, తప్పులు లేకుండా చేస్తున్నారు. అనుకున్న సమయానికి ఏ రోజు యజ్ఞం మొదలు పెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారో ఆ రోజుకి పనులన్నీ అయిపోయేటట్టే ఉన్నాయి. వీళ్ళేమో ఒక మంచి ముహూర్తం చూసుకొని, మన ఋష్యశృంగుడు, వశిష్ఠ మహర్షి, జాబాలి మహర్షి వీళ్ళందరూ కలిసి ఒక మంచి ముహూర్తం చూసుకున్నారు ఆ రోజు యజ్ఞం మొదలు పెట్టాలంటే. అంటే కాలేదండి, ఇటుకలు రాలేదండి, చెక్క కుదరలేదండి, పని వాళ్ళు రాలేదండి, ఇంకా దొరకలేదండి, వర్షాలు కురిసేయండి, ఇంకేంటో జరిగాయి అని చెప్పి ఇంకా 2 వారాలు టైం కావాలండి, ఇప్పుడు కాదండి అని చెప్తే చాలా కష్టమయ్యేది. అట్లా లేదు, వాళ్ళు ఆ సమయానికి మొత్తం చేసేసేటట్టే ఉన్నారు. అవన్నీ చూసి మన వశిష్ఠ మహర్షి చాలా సంతోషించారు. తత ఆయన ప్రీతః, చాలా ప్రీతితో ఉన్నారు. ఇంకా వాళ్లతో ఈ విధంగా అబ్రవీత్ మళ్ళీ చెప్పారు, సరే మంచి బాగా చేస్తున్నారు పనులు, చాలా సంతోషం అని చెప్పి వాళ్లతో మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే, అవజ్ఞతో మీరు అజాగ్రత్తగా మాత్రం, అగౌరవంతో, మర్యాద లేకుండా మాత్రం, చులకన భావంతో ఆ విధంగా మాత్రం కస్య ఏ మాత్రం లీలయా అపి
లీలగానైనా సరే, కొంచెమైనా సరే, తెలుసో తెలియకో అయినా సరే, నా దాతవ్యం, ఏది ఎవరికి ఇవ్వకూడదు, ఏది పని చెయ్యకూడదు. ఏ పని చేసినా సరే ఎంతో శ్రద్ధగా మర్యాద పూర్వకంగా చెయ్యాలి. ఎందుకు అంటే అవజ్ఞయ, అవజ్ఞతోటి కేర్లెస్ గా చేస్తే, అవజ్ఞ అంటే కేర్లెస్ గా, శ్రద్ధ లేకుండా, కేర్ లేకుండా కృతం పని చేస్తే ఆ దాతారం, ఆ పని ఎవరు చేశారో వాళ్ళు హన్యులవుతారు. వాళ్లకు చాలా ప్రమాదం వాటిల్లుతుంది సుమా. నాత్ర సంశయ, అనుమానం ఏం లేదు. కాబట్టి మనము అవజ్ఞతోటి కేర్లెస్ గా పని చేయడానికి వీల్లేదు. పనులు మాత్రం చాలా కేర్ఫుల్ గా చెయ్యండి అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు వాళ్ళకి. తతః ప్రీతః ద్విజశ్రేష్ఠః తాన్ సర్వాన్ మునిః అబ్రవీత్ అవజ్ఞయా న దాతవ్యం కస్యచిత్ లీలయా అపి వా అవజ్ఞయా కృతం హన్యాత్ దాతారం నా అత్ర సంశయః అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు వాళ్ళకి. తర్వాత తతః కైశ్చిత్ అహోరాత్రైః ఉపయాతా మహీక్షితః బహూని రత్నాని ఆదాయ రాజ్ఞః దశరథస్య హా. తతః ఇంకప్పుడు కైశ్చిత్ కొద్ది అహహ పగళ్ళు రాత్రైః రాత్రులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా అప్పటికి మహీక్షిత రాజులందరూ ఒక్కొక్కళ్ళుగా ఉపయాత వస్తూ ఉన్నారు, వచ్చారు. వాళ్ళు రావడం ఊరికైతే రారు కదా, వేరే వేరే దేశాల్లో రాజులు బహుమానాలన్నీ తీసుకొని రావాలి. కాబట్టి వాళ్ళు బహుని ఎన్నో రత్నాలను, ఇక్కడ రత్నాలు అని ఊరుకున్నారు మన వాల్మీకి మహర్షి. వాళ్ళు రకరకాల ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ, రథాలు, ఏనుగులు ఏవేవి తీసుకొస్తున్నారు. రత్నం అంటే గొప్ప విలువైన వస్తువు, బహుమతి అనుకుందాం. కాబట్టి బహుని రత్నాన్ని అంటే ఎన్నో విలువైన బహుమతులన్నీ తీసుకొని ఆదాయ పుచ్చుకుని వాళ్ళందరూ రాజుగారైన దశరథుడి కోసం వస్తూ ఉన్నారు. ఉపయాతాహ వచ్చారు వాళ్ళందరూ. తతః కైశ్చిత్ అహోరాత్రైః ఉపయాతా మహీక్షితః బహూని రత్నాని ఆదాయ రాజ్ఞః దశరథస్య హా. తతః వశిష్ఠః సుప్రీతః రాజానం ఇదం అబ్రవీత్ ఉపయాతా నరవ్యాఘ్ర రాజానః తవ శాసనాత్ మయా అపి సత్కృతాః సర్వే యథార్హం రాజసత్తమాః. తతః ఇంకప్పుడు ఇంకా రాజులందరూ వస్తూ ఉన్నారు. చాలా మంది కొద్ది రాత్రులు పగళ్ళు గడిచేయి వాళ్ళు వచ్చారు. కొద్ది రోజుల్లోనే రాజులందరూ వచ్చేసారు, గొప్ప గొప్ప బహుమతులన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా ఒక రోజు తతః అప్పుడు వశిష్ఠః మన వశిష్ఠ మహర్షి సుప్రీతః చాలా సంతోషంతో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన రాజానం మన రాజుగారు దశరథుడితో ఇదం ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే మన వశిష్ఠ మహర్షి మన దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, నరవ్యాఘ్ర, ఓ రాజులలో ఉత్తముడా, వ్యాఘ్రమన్నా పుంగవమన్నా శ్రేష్టమన్నా ఉత్తమమన్నా అవన్నీ గొప్ప అని అర్థం. నరులలో వ్యాఘ్రం పెద్ద పుల్లి వంటి వాడా అంటే చాలా గొప్పవాడా. ఇదిగో తవ శాసనాత్ నువ్వు చెప్పినట్టే రాజానహ రాజులందరూ ఉపయాత వచ్చారు. మయా అపి నా చేత కూడా సర్వే వాళ్ళందరూ యథా అర్హం ఏ విధంగా వాళ్ళని సత్కృత నేను సత్కరించాలో ఆ విధంగా సత్కరించాను. ఆ విధంగా నా చేత వాళ్ళందరూ సత్కరింపబడ్డారు. యథా అర్హం ఏ విధంగా యోగ్యమైన పద్ధతిలో ఎవరెవరికి ఏ విధంగా నేను సత్కారాలు చెయ్యాలో ఆ విధంగా చేశాను ఆ రాజసత్తమాహ రాజులందరికీ అని ఆయన చెప్పాడు. నువ్వు చెప్పినట్టే మన పక్క దేశాల రాజులందరూ ఏం చేశారు, వాళ్ళందరికీ కూడా నేనే దగ్గరుండి సత్కారాలు చేశాను అని ఆయన చాలా సంతోషంగా మన దశరథ మహారాజుకి చెప్పాడు. తతః వశిష్ఠః సుప్రీతః రాజానం ఇదం అబ్రవీత్
ఉపయాత నరవ్యాఘ్ర రాజానః తవ శాసనాత్ మయా అపి సత్కృతాః సర్వే యథా అర్హం రాజసత్తమాః. యజ్ఞేయం చ కృతం సర్వం పురుషైః సుసమాహితైః నిర్యాతు చ భవాన్ యష్టుం యజ్ఞ ఆయాతనం అంతికాన్. మరి సుసమాహితైః చక్కటి మనసులతో, పురుషైః మన వాళ్ళందరూ, సర్వం మొత్తం, యజ్ఞీయం యజ్ఞానికి సంబంధించిన కర్మలన్నీ, యజ్ఞానికి ఏవేవి మనం పనులు పురమాయించామో ఆ పనులన్నీ వాళ్ళు కృతం చేసేశారు. పనులన్నీ అయిపోయాయి, యజ్ఞం మొదలు పెట్టడమే ఆలస్యము. కాబట్టి భవాన్ మీరు యజ్ఞ ఆయతనం అంతికాన్, అంతికాన్ అంటే దగ్గరలోనే ఉన్న యజ్ఞం కోసం అని చెప్పి తయారు చేసిన ఆయతనం ప్రదేశానికి మీరు యష్టుం యజ్ఞం చెయ్యడం కోసం నిర్యాతు బయలుదేరుదుగాక. బయలుదేరండి, మరి బయలుదేరండి, మనము యజ్ఞవాటికకు వెళ్తాము. అందరూ రాజులందరూ వచ్చేశారు. వాళ్ళందరినీ కూడా యథావిధిగా సత్కరించి అక్కడ ఎక్కడ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాము. మన వాళ్ళందరూ పనులన్నీ ముగించారు. ఇటువైపు బ్రాహ్మలందరూ యజ్ఞానికి కావలసిన పనులన్నీ మొదలు పెట్టారు. కాబట్టి ఇంకంతా సిద్ధమై ఉన్నది, మీరు యజ్ఞవాటికకు వేంచేయవలసింది అని వశిష్ఠుల వారు, ఫార్మాలిటీస్ కదా ఇవన్నీ, తప్పనిసరిగా చేయవలసినవి యజ్ఞం మొదలయ్యేటప్పుడు. అందుకని ఆయన వచ్చి మన దశరథ మహారాజుని స్వయంగా ఆహ్వానించాడు యజ్ఞ వాటికకి రమ్మని, యజ్ఞం చేయడం కోసమని. యజ్ఞీయం చ కృతం సర్వం పురుషైః సుసమాహితైః నిర్యాతు చ భవాన్ యష్టుం యజ్ఞాయతనం అంతికాన్. సర్వకామైః ఉపహృతైః ఉపేతం వై సమంతతః ద్రష్టుం అర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితం. వాళ్ళు వెళ్తూ ఉన్నారు కదా, వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నారు యజ్ఞానికి. అప్పుడు మన వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారంటే, ఓ రాజేంద్ర, మన వాళ్ళందరూ సర్వకామైః కోరుకున్నవన్నీ ఉపహృతైః తయారు చేశారు, సమంతతః అంతటా ఏవి కోరుకున్నామో, మనం ఏ విధంగా కావాలనుకున్నామో ఆ విధంగా ఉపేతం ఉన్నాయి. ఓ రాజేంద్ర, ఓ రాజా, వాళ్ళు ఈ యజ్ఞవాటికని, యజ్ఞశాలని ఎట్లా తయారు చేశారంటే, ఆ యజ్ఞశాల దాని పక్కన ఇంకా వేరే యజ్ఞశాలలు, ఆ తర్వాత ఆవుల్ని వాటిని ఉంచడానికి, తర్వాత వచ్చిన రాజులందరూ ఉండడానికి, పౌరులు పురజనులందరూ వస్తే ఉండడానికి ఎన్నో కట్టారు. చాలా పెద్ద విషయం అది. కాబట్టి వాళ్ళందరూ ఎట్లా అనుకున్నామో అట్లా కట్టారు రాజేంద్ర. చూస్తుంటే ఎట్లా ఉంది అంటే మనసేవ వినిర్మితం, మనస్సుతోటే కట్టినట్టుండది. మనసులో ఎట్లా ఊహించామో దాన్ని వాళ్ళు అట్లానే అంత గొప్పగా కట్టారు. ద్రష్టుం చూడడం, అర్హసి చూడవలసింది, తప్పకుండా చూడవలసింది అని చెప్తున్నాడు. సర్వకామైః ఉపహృతైః ఉపేతం వై సమంతతః ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితం. తథా వశిష్ఠవచనాత్ ఋష్యశృంగస్య చ ఉభయోః శుభే దివస నక్షత్రే నిర్యాతః జగతీపతిః. తథా ఇంకప్పుడు వశిష్ఠవచనాత్ వశిష్ఠుడి మాట ప్రకారం, అట్లానే ఋష్యశృంగుడి మాట ప్రకారం, చ అట్లానే ఉభయోహో వాళ్ళిద్దరూ దగ్గరుండి పిలుచుకొని వెళ్తుంటే, మన జగతీపతి మన రాజుగారు శుభే దివస నక్షత్రే శుభతిథిలో, శుభ నక్షత్రంలో, శుభముహూర్తంలో ఆయన యజ్ఞవాటిక కోసం అని చెప్పి యజ్ఞం చేయడం కోసం నిర్యాతః బయలుదేరాడు మన దశరథ మహారాజు. తథా వశిష్ఠవచనాత్ ఋష్యశృంగస్య చ ఉభయోః
शुभे दिवस नक्षत्रे निर्यातः जगतीपतिः। ततः वसिष्ठ प्रमुखाः सर्व एव द्विजोत्तमाः ऋष्यशृङ्गं पुरस्कृत्य यज्ञ कर्म आरभं तदा। తతః ఇంకప్పుడు వశిష్ఠ ప్రముఖాః వశిష్ఠుడు మొదలైన ప్రముఖులు అంటే ఆ ముఖంగా మొదలుగా అని అక్కడి నుంచి మొదలైన వశిష్ఠుడు జాబాలి వాళ్ళందరూ వామదేవుడు మొదలైన సర్వయేవ అందరూ ద్విజోత్తమాః ద్విజులు మన ఋషులందరూ ఋష్యశృంగుణ్ణి పురస్కృత్య ముందు పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో యజ్ఞ కర్మ ఆ యజ్ఞాన్ని ఆరభం తదా ఇంకప్పుడు ఆరంభించారు. ఆ విధంగా ఋష్యశృంగుణ్ణి ముందు పెట్టుకొని మొత్తం మన వశిష్ఠుడు మొదలైన ద్విజులందరూ ఆ యజ్ఞాన్ని ఆరంభించారు. తతః వశిష్ఠ ప్రముఖాః సర్వ ఏవ ద్విజోత్తమాః ఋష్యశృంగం పురస్కృత్య యజ్ఞ కర్మారభంస్తదా. యజ్ఞవాటం గతాః సర్వే యథాశాస్త్రం యథావిధి శ్రీమాన్శ్చ సహ పత్నీభిః రాజా దీక్షాం ఉపావిశత్. యథావిధి ఏ విధంగా విధి యుక్తంగా ఉంటుందో, యథాశాస్త్రం శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా సర్వే అందరూ యజ్ఞవాటం ఆ యజ్ఞ వాటికకి గతాహ వెళ్ళారు. మన శ్రీమాన్ శ్రీమంతుడైన రాజా రాజుగారు పత్నీభిః సహా పత్నులతో ఆయన దీక్షని ఉపావిశత్ తీసుకున్నాడు. ఆయన భార్యలతో సహా దీక్షని పూనాడు. యథావిధిగా యథా శాస్త్రం చెప్పినట్టు వాళ్ళు ఆ యజ్ఞాన్ని యజ్ఞ కర్మని ఆరంభించారు. యజ్ఞవాటం గతాః సర్వే యథా శాస్త్రం యథావిధి శ్రీమాన్శ్చ సహ పత్నీభిః రాజా దీక్షాం ఉపావిశత్. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్య శ్రీమద్ రామాయణే బాలకాండే 13 సర్గ సంపూర్ణం. అథ 14 సర్గ మొదలు పెట్టుకుంటున్నాము. అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సరవ్యాః చ ఉత్తరే తీరే రాజ్ఞః యజ్ఞః అభ్యవర్తత. అప్పటికి అథ ఇంకప్పటికి పూర్ణే సంపూర్ణంగా సంవత్సరే ఒక సంవత్సర కాలం ప్రాప్తే జరిగింది. ఇంకా తస్మిన్ ఆ తురంగమే ఆ అశ్వము కూడా తిరిగి వచ్చింది. సరవ్యాః చ ఉత్తరే తీరే ఆ సరయూ నదికి ఉత్తర తీరంలో రాజ్ఞః మన రాజుగారు యజ్ఞః యజ్ఞాన్ని అభ్యవర్తత మొదలు పెట్టాడు. అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సరవ్యాః చ ఉత్తరే తీరే రాజ్ఞః యజ్ఞః అభ్యవర్తత. ఋష్యశృంగం పురస్కృత్య కర్మ చక్రుః ద్విజర్షభాః అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞః అస్య సుమహాత్మనః. ఋష్యశృంగుణ్ణి పురస్కృత్య ముందు పెట్టుకుని ద్విజర్షభాః ద్విజర్షులందరూ మన ఋషులందరూ ఈ యజ్ఞ కర్మను చక్రుః చేస్తున్నారు. ఈ అశ్వమేధే మహాయజ్ఞే అశ్వమేధమన్న మహాయజ్ఞాన్ని వాళ్ళందరూ ఋష్యశృంగుణ్ణి ముందు పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అస్య రాజ్ఞః ఆ రాజుగారి యొక్క ఆ రాజుగారు ఎటువంటి వాడు సుమహాత్మనః గొప్ప మహాత్ముడు పుణ్యాత్ముడు దశరథ మహారాజు. ఆయన కోసమని చెప్పి ఈ అశ్వమేధ మహాయజ్ఞాన్ని మన ఋషులందరూ ఋష్యశృంగుడితో కూడి గొప్పగా చేస్తూ ఉన్నారు. ఋష్యశృంగం పురస్కృత్య కర్మ చక్రుః ద్విజర్షభాః అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞః అస్య సుమహాత్మనః. కర్మ కుర్వంతి విధివత్ యాజకాః వేదపారగాః
యథావిధి యథా న్యాయం పరిక్రామంతి శాస్త్రతః. ఆ వ్యాజకాః, ఆ వ్యజనం యజ్ఞం ఎవరు చేస్తున్నారో యాజకులు వాళ్ళు, వేదపారగాః, వేదాన్ని పారం ముట్టేంత వరకు వాళ్ళు చదివారు, వాళ్ళందరూ యథావిధి, విధి విధానాలతో, యథా న్యాయం, శాస్త్రం చెప్పినట్టు, శాస్త్రతః, ఆ పద్ధతిలోనే వాళ్ళు ఈ కర్మ కుర్వంతి, యజ్ఞ కర్మను చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు పరిక్రామంతి, దాన్ని నడుపుతూ ఉన్నారు. ఏ విధంగా విధిపూర్వకంగా శాస్త్రపూర్వకంగా ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగానే వాళ్ళు ఆ యజ్ఞాన్ని నడుపుతూ ఉన్నారు. కర్మ కుర్వంతి విధివత్ వ్యాజకాః వేదపారగాః యథావిధి యథా న్యాయం పరిక్రామంతి శాస్త్రతః. ప్రవర్గ్యం శాస్త్రతః కృత్వా తథా ఏవ ఉపసదం ద్విజాః చక్రుః చ విధివత్ సర్వం అధికం కర్మ శాస్త్రతః. ఇందులో కొన్ని యజ్ఞానికి సంబంధించిన అంగాలు భాగాలు ఉన్నాయి. అవన్నీ మనము లోతుగా వెళ్ళట్లేదు, పేర్లు చెప్పుకుంటూ వెళ్దాము. ప్రవర్గ్యం అని ఒక యజ్ఞ భాగం, తథా ఏవ అట్లానే, ఉపసదం అన్నది ఇంకొకటి. వీటిని ఉపసదము, ప్రవర్గ్యము ఇటువంటి శాస్త్ర విధానంతో కూడిన కృత్యాలున్నాయి, కర్మలు. అవన్నిటిని మన ద్విజాహ, ద్విజులు బ్రాహ్మలు కృత్వా చేస్తున్నారు. వాళ్ళు విధివత్, విధిపూర్వకంగా, సర్వం మొత్తము, పైగా, అధికం కావాలంటే కొంచెం ఎక్కువే చేస్తున్నారు, తక్కువ మాత్రం చెయ్యట్లేదు. అవే కాక ఇంకా అధికం కర్మలు, ఇంకా చాలా కర్మలన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు శాస్త్రతః, శాస్త్రోక్తంగా, చక్రుః చేస్తూ ఉన్నారు, చ కూడా. ప్రవర్గ్యం శాస్త్రతః కృత్వా తథా ఏవ ఉపసదం ద్విజాః చక్రుః చ విధివత్ సర్వం అధికం కర్మ శాస్త్రతః. అభిపూజ్య తదా హృష్టాః సర్వే చక్రుః యథా విధి ప్రాతః సవన పూర్వాణి కర్మాణి మునిపుంగవాః. ఇంకా తెల్లవారు కన్నా ముందే బయలుదేరినట్టున్నారు. అక్కడికి వెళ్ళి ఇంకా ముందు చేయవలసిన కర్మలన్నీ ముగించుకొని ఈ యజ్ఞాన్ని మొదలు పెడుతున్నారు. అందులో వాళ్ళు ప్రాతకాలంలో చేయవలసిన సవనము, యజ్ఞ కార్యక్రమాలన్నీ, పూర్వాణి కర్మాణి, యజ్ఞం పూర్వం చేసే కర్మలు, ముందు చేయవలసిన కర్మలన్నిటినీ ఆ మునిపుంగవాహ, మునులందరూ చక్రుః చేస్తున్నారు. ఎట్లా అంటే యథావిధి, విధిపూర్వకంగా చేస్తున్నారు. హృష్టాః, సంతోషంగా చేస్తున్నారు. సర్వే, అందరూ. అభిపూజ్య, గొప్పగా చేస్తూ ఉన్నారు. తదా, ఆ విధంగా వాళ్ళందరూ కూడా గొప్పగా ఈ యజ్ఞాన్ని విధి విధానాలతో చేస్తూ ఉన్నారు. దానికి చేయవలసిన పూర్వాంగాలన్నీ ఉన్నాయి, ప్రాతఃసవనాలవన్నీ. ఆ కర్మలన్నీ సంతోషంగా చేస్తూ ఉన్నారు మన ద్విజులందరూ. అభిపూజ్య తదా హృష్టాః సర్వే చక్రుః యథా విధి ప్రాతఃసవన పూర్వాణి కర్మాణి మునిపుంగవాః. ఐంద్రః చ విధివత్ దత్తః రాజా చ అభిషుతః అనఘః మాధ్యందినం చ సవనం ప్రావర్తత యథాక్రమం. అప్పుడు రాజా, మన రాజు, అనఘః, అనఘుడు, ఆయన అగములు లేనివాడు, పుణ్యాత్ముడు. ఐంద్రః చ, ఇంద్రుడికి ఇవ్వవలసిన ఏవేవి ఉన్నాయో అవన్నీ విధివత్, విధిపూర్వకంగా, దత్తః, ఇచ్చాడు. ఇంద్రుడికి చేయవలసిన విధానాలన్నీ చేశాడు. చ, అట్లానే అభిషుతః, ఇది ఈ యజ్ఞంలో సోమం అన్న లత ఉంటుంది, దాన్ని తీసుకొని వచ్చి నలిపి అందులో నుంచి రసాన్ని తీసి, అవన్నీ పనులుంటాయి. ఆ విధంగా అభిషుతము అంటే పిండడం. ఆ సోమ అన్న తీగని పిండి వాళ్ళు ఆ రసాన్ని కూడా తీశారు.
అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది ఈ రకంగా ఉంటుందిట ఆ సోమము. ఆ లత దాన్ని తీసుకొని వచ్చి మరి మంత్రాలు ఏమైనా చదువుతూ ఆ రసాన్ని తీస్తారో మరి ఏం చేస్తారో, కానీ ఆ విధంగా ఇక్కడ ఏదో ఇది కూడా వేశారు. ఇది సోమం అన్న తీగని ఏదో వేరే మూలికలతోటి కలిపో ఏంటో మరి దాన్ని ఇక్కడ వేదాన్ని పెట్టుకొని ఆ శాస్త్రం ఎట్లా చెప్తుందో ఆ విధంగా దాంట్లో నుంచి రసాన్ని తీస్తూ ఉన్నారు. దీనికి పేరు కూడా ఉంది, సోమా ప్లాంట్ కి క్రీపర్ అని. ఇక్కడేంటో రాశారు, కొన్ని పేర్లు ఉన్నాయి దానికి, 3-4 రకాలు ఉన్నాయి. మన వాళ్ళు అసలు దేన్ని వాడారో ఎక్కువ తెలియట్లేదు, అందరు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం రాశారు. తర్వాత మాధ్యందినంచ సవనం, మధ్యాహ్నం పూట చేయవలసిన సవన కార్యక్రమాలన్నీ కూడా యథాక్రమం క్రమబద్ధంగా ప్రావర్తత వాళ్ళు చేస్తూ ఉన్నారు, అవి కూడా నడిపించబడుతూ ఉన్నాయి. ఐంద్రః చ విధివత్ దత్తః రాజా చ అభిషుతః అనగః మాధ్యందినం చ సవనం ప్రావర్తత యథాక్రమం. తర్వాత తృతీయ సవనం చయేవ రాజ్ఞః అస్య సుమహాత్మనః చక్రుహుతే శాస్త్రతః దృష్ట్వా తథా బ్రాహ్మణ పుంగవాః. తృతీయ సవనం ఇంకా సాయంకాలం చేయవలసిన సవన కార్యక్రమాలన్నీ చయేవా కూడా అస్య ఆయన సుమహాత్మనః మన పుణ్యాత్ముడు గొప్ప మనసుతో మన రాజ్ఞః రాజుగారు శాస్త్రతః శాస్త్రం చెప్పిన దృష్ట్వా విధానంతోటే వాళ్ళు తథా ఇంకప్పుడు బ్రాహ్మణ పుంగవాహ మన బ్రాహ్మలందరూ చక్రుహు చేశారు. తే బ్రాహ్మణ పుంగవాహ ఆ బ్రాహ్మలందరూ శాస్త్రోక్తంగా తృతీయ సవనాన్ని కూడా మన రాజుగారితో చేయించారు. తృతీయ సవనం చ ఏవ రాజ్ఞః అస్య సుమహాత్మనః చక్రుహుతే శాస్త్రతః దృష్ట్వా తథా బ్రాహ్మణ పుంగవాః. ఆహ్వాయాన్ చక్రిరే తత్ర శక్రాదీన్ విబుధోత్తమాన్ ఋష్యశృంగాదయః మంత్రైః శిక్షాక్షర సమన్వితైః. ఇంకా శక్ర ఆదీన్, శక్రుడు అంటే ఇంద్రుడు, ఆదిగా గల విబుధోత్తమాన్ మన దేవతలందరినీ ఆహ్వాయాం ఆహ్వానించడం చక్రిరే చేశారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా విధిపూర్వకంగా ఆహ్వానించాలో ఆ విధంగా వాళ్ళని ఇంద్రుణ్ణి మిగిలిన దేవతలను ఆహ్వానించారు. తర్వాత ఋష్యశృంగ ఆదయ, ఋష్యశృంగుడు మొదలైన మన ఋషులందరూ శిక్ష అక్షర సమన్వితై, శిక్షలో చెప్పినట్టు, శిక్ష అక్షరాల ఉచ్చారణ ఎట్లా అని నేర్పిస్తుంది. మనకున్న వేదాంగాల్లో ఒకటి శిక్ష, అది శిక్షణనిస్తుంది, ట్రైనింగ్, అక్షరాల్ని ఎట్లా పలకాలి, ఉచ్చరించాలి దోషం లేకుండా అని. ఆ శిక్షలో చెప్పినట్టు అటువంటి అక్షరాల సమన్వితై కూడిన మంత్రై మంత్రాలని మన ఋష్యశృంగుడు మొదలైన ఋషులందరూ వాళ్ళు ఎంతో శ్రద్ధగా చదువుతూ మన ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ ఆహ్వానించారు. ఆహ్వాయాన్ చక్రిరే తత్ర శక్ర ఆదీన్ విబుధోత్తమాన్ ఋష్యశృంగాదయః మంత్రైః శిక్షాక్షర సమన్వితైః. గీతిభిః మధురైః స్నిగ్ధైః మంత్రాహ్వానైః యథా అర్హతః హోతారః దదుః ఆవాహ్య హవిర్భాగాన్ దివౌకసాన్. గీతిభిః సామగానాలతో పాటు మధురైః మధురమైన సామాలతో, రుక్కులతో, మంత్రాలతో, స్నిగ్ధైః మన నేతులతో, మంత్రాలతో ఏ విధంగానైతే యథా అర్హతః ఏ దేవతని ఏ విధంగా మనం ఆహ్వానించాలో ఆ విధంగా
ఆహ్వానిస్తూ ఉన్నారు ఒక్కొక్క దేవతని. మనం కూడా సత్యనారాయణ స్వామి వ్రతంలో పిలుస్తాం కదా, అక్కడ ఒక తమలపాకు పెట్టి, ఒకటో రెండు తమలపాకుల్లో ఒక పోపు చెక్క అవి పెట్టి, అక్షతలు అవి పెట్టి ఇక్కడికి వచ్చి కూర్చోండి ఒక్కొక్కళ్ళని, బుధుణ్ణి, ఇంద్రుణ్ణి, యముణ్ణి, వాళ్ళందరినీ వారి వారి స్థానాల్లో వాళ్ళ వాళ్ళ మంత్రాలను చదువుతూ పిలుస్తాం కదా, ఆ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అట్లానే మన హోతారహ, మన హోతలు, ఈ యజ్ఞాన్ని చేస్తున్న వాళ్ళు హవిర్భాగాన్, హవిస్సులను, ఎవరి హవిర్భాగాలు వాళ్ళకి దదుహు ఇస్తూ, ఆయా దివౌకసాన్ దేవతలను ఆహ్వానిస్తున్నారు, ఆవాహన చేస్తూ ఉన్నారు. గీతిభిః మధురైః స్నిగ్ధైః మంత్రా ఆహ్వానైః యథా అర్హతః హోతారః దదుః ఆవాహ్య హవిర్భాగాన్ దివౌకసాన్. న చ అహుతం అభూత్ తత్ర స్ఖలితం వా న కించన దృశ్యతే బ్రహ్మవత్ సర్వం క్షేమయుక్తం హి చక్రిరే. తత్ర అక్కడ అహుతమైన, హుతం కాని లేదా హుతం చేయవలసినవి లేని అటువంటివి నా అభూత్ లేవక్కడ. ఏవేవి ఏ విధంగా హుతం చెయ్యాలో ఆ విధంగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. అట్లానే కించన కొంచెం కూడా ఎక్కడ నా స్ఖలితం జారిపోయింది లేదు. ఒక్కొక్కటి మర్చిపోవడం, ఇది లేకపోతే అది వెయ్యి, అది లేకపోతే అక్షతలు వెయ్యి, అక్షతలు లేకపోతే పసుపు వెయ్యి, పసుపు లేకపోతే ఇంకేంటో వెయ్యి అని చెప్పి, అది లేకపోతే ఇది, ఇది లేకపోతే అది, సగం ఒక్కొక్కసారి మర్చిపోయినా దాటిపోయినా పర్వాలేదులే అనుకుంటూ ఇంకా చివరికి మొత్తం అన్ని కలిపేసి, ఒకవేళ ఏవైనా జారిపోతే మంత్రహీనం, క్రియాహీనం అన్ని ఇంకా తత్క్షమ్యతామని ఇట్లాంటివన్నీ లేవు అక్కడ. ఒక్కటి కూడా నస్కలితం జారిపోయింది లేదు, వదిలిపెట్టింది లేదు, ఒక్కటి కూడా చెయ్యకుండా చెయ్యవలసింది మానుకున్నది లేదు. ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళు. అతి జాగ్రత్తతో, బహుశ్రద్ధతో చేస్తున్నారు. అటువంటివేవి జారిపోవడం, మర్చిపోవడం, చెయ్యకపోవడం, వదిలేయడం వంటివి నా దృశ్యతే అక్కడ కనిపించట్లేదు. సర్వం మొత్తము బ్రహ్మవత్, బ్రహ్మం అంటే వేదం, వేదం ఎట్లా చెప్పిందో అట్లానే చేస్తున్నారు వాళ్ళు. అక్కడంతా క్షేమయుక్తం, క్షేమకరంగానే చేస్తున్నారు. చక్రిరేహి జరుగుతున్నది. అక్కడంతా పరమ క్షేమంగా, పరమ మంగళకరంగా జరుగుతూ ఉన్నది. ఏది జరగవలసింది ఆగట్లేదు, ఏది జారిపోవట్లేదు, వదిలిపెట్టడం లేదు. అటువంటివి అక్కడ అసలు కనిపించట్లేదు. నా చ అహుతం అభూత్ తత్ర స్ఖలితం వా న కించన దృశ్యతే బ్రహ్మవత్ సర్వం క్షేమయుక్తం హి చక్రిరే. నా తేషు అహస్సు శ్రాంతః వా క్షుదితః వా అపి దృశ్యతే. నా అవిద్వాన్ బ్రాహ్మణః తత్ర నా అసత అనుచరః తథా. తేషు అక్కడ, అహస్సు ఆ మొత్తం రోజులో పొద్దునుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ మొత్తం కార్యక్రమంలో ఒక రోజంతా జరిగింది. పొద్దున ఎప్పుడో తెల్లవారుజామున మొదలు పెట్టారు, జరుగుతూనే ఉన్నది అది. ఆ జరిగిన మొత్తం అహస్సు, ఆ అహం, ఆ రోజంతా చేసిన పనులలో శ్రాంతః అలసిపోయిన వాళ్ళు నా ఒక్కళ్ళు కూడా లేరు. వా లేకపోతే క్షుధితః ఆకలితో ఉండి కడుపు కట్టుకొని ఇది అయిపోయినాక తింటాలే, ఇంక టైం లేదులే, ముహూర్తం దాటిపోతుందిలే అని ఆ రకంగా బాధపడుతూ ఆకలి బాధ తట్టుకుంటూ చేసిన వాళ్ళు అక్కడ వా అపి అటువంటి వాళ్ళు కూడా నా దృశ్యతే కనిపించట్లేదు. అందరు సమయానికి ఏమి తినాలో, పాలో పండో భోజనం ఏంటి చేయాలో అవి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటూనే శ్రమ తెలియకుండా సంతోషంగా చేస్తున్నారు. అక్కడ అక్కడ బ్రాహ్మణ, బ్రాహ్మలు, అవిద్వాన్ విద్వత్తు లేని వాళ్ళు, లేదా అసత అనుచరః ఒక్కొక్క బ్రాహ్మడు కనీసం ఒక 100 మందికి తక్కువ కాకుండా శిష్య సంఘాన్ని తెచ్చుకున్నారు. కనీసం ఒక 100 మంది అయినా ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టుపక్కల లేరన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా తదా అక్కడ కనిపించట్లేదు, నా లేరు. బ్రాహ్మలు కూడా ఎవరెవరిని వీళ్ళు పిలిచారో వాళ్ళందరూ కనీసం ఒక 100 మందిగానో పైగానో ఉన్న శిష్య సమూహాలతో వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఎవ్వరు
శ్రమ తెలియకుండా ఉన్నారు. అందరూ సంతోషంగా చేస్తున్నారు. బాధపడుతూ నీరసంగా ఉన్న వాళ్ళు, అన్నం తినకుండా పనిచేస్తున్న వాళ్ళు లేరు. నా తేషు అహస్సు శ్రాంతః వా క్షుదితః వా అపి దృశ్యతే. నా అవిద్వాన్ బ్రాహ్మణః తత్ర నా అసత అనుచరః తథా. బ్రాహ్మణాః భుంజతే నిత్యం నాధవంతః చ భుంజతే తాపసాః భుంజతే చ అపి శ్రమణాః చ ఏవ భుంజతే. అక్కడింకా ఒక పక్కన యజ్ఞం జరుగుతూనే ఉన్నది. ఇంకో పక్కన భోజనాలు ఎవరికి పెడుతున్నారో వాళ్ళు భోజనాలు చేస్తూనే ఉన్నారు. భోజనాలు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి, యజ్ఞం ఒకవైపు జరుగుతూనే ఉన్నది. నిత్యం అక్కడంతా ఎల్లవేళలా బ్రాహ్మణులందరూ భుంజతే భోజనాలు చేస్తూనే ఉన్నారు. అట్లానే నాధవంతః చ వాళ్ళ యజమానులు ఉన్న వాళ్ళు కూడా, యజమానులు వాళ్ళు భోజనాలు చేస్తున్నారు, వాళ్ళని కూడా చూసుకుంటున్నారు. అందరూ భోజనాలు చేస్తున్నారు. ఏదో మన దగ్గరికి పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు డ్రైవర్లు వాళ్ళందరూ తీసుకొని వస్తారు. మరి పెళ్లి కోసం వచ్చే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు గిఫ్ట్లు తీసుకొని. వాళ్ళు అక్కడక్కడ భోజనాలు చేస్తుంటారు. పెళ్లి వాళ్ళు పెడతారు కాబట్టి ఇక్కడ బయట డ్రైవర్లు మరి వాళ్ళని చూసుకోవద్దు. కాబట్టి ఆ రకంగా ఎవరు యజ్ఞంలో అక్కడ ఉండి ఆ పని చేసే వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు, మిగిలిన వాళ్ళకి కాదా అంటే అట్లా కాదు. వచ్చిన వాళ్ళందరికీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ పెడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా భుంజతే భోజనాలు చేస్తూనే ఉన్నారు. అట్లానే తాపసాహ తపస్సులు చేసుకునే వాళ్ళు యజ్ఞం చేయడం కోసం కాకపోయినా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా భుంజతే భోజనాలు చేస్తున్నారు. చా అపి అట్లానే శ్రమణాహ చయేవ ఆశ్రమం ఈ బాటసార్లు వాళ్ళు ఉంటారు కదా, అటు నుంచి వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్తున్నారు. మనం కూడా పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు మనం ఎవరిని పిలిచామో వాళ్లే ఉండాలి, వాళ్లే భోజనం చేయాలని చెప్పుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్లేట్ల లెక్కలు అవన్నీ స్టార్ట్ అయినాక ఎట్లుందో పరిస్థితి ఇప్పుడు మొత్తం మారిపోయినట్టుంది. మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు భయపడ్డా నేను. కానీ ఇంతకు ముందు అయితే ఆ దారిలో పోతున్న వాళ్ళని కూడా రాండి మా ఇంటి పెళ్లి జరుగుతుంది భోజనం చేసి వెళ్ళండి అని తెలియని వాళ్ళని కూడా పిలుస్తాము. నా చిన్నప్పుడు అంటే నాకేమో 80-90 ఏళ్ళున్నాయి, 100 ఏళ్ళున్నాయని కాదు. నా చిన్న వయసులో కూడా, నా చిన్నప్పుడు నేను చూసా యాక్చువల్ గా పెళ్లిళ్ళు జరుగుతుంటే అక్కడ కాలనీలో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా రాండి తప్పకుండా వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని పిలుస్తారు. ఆ రకంగా శ్రమణాహ అటు వెళ్తున్న వాళ్ళందరినీ పదికులను బాటసార్లను ఏదో భిక్షాటన చేసుకునే వాళ్ళను, లేకపోతే సన్యాసులు తపస్సులు చేసుకునే వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ, వీళ్ళని ఎవరు లేరు. ఎవరున్నా భోజనాలు పొద్దున్న నుంచి నడుస్తూనే ఉన్నాయి. బ్రాహ్మణాః భుంజతే నిత్యం నాధవంతః చ భుంజతే తాపసాః భుంజతే చ అపి శ్రమణాః చ ఏవ భుంజతే. అట్లానే వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రియః బాలాః తథా ఏవ చ అనిసం భుంజమానానాం నా తృప్తిః ఉపలభ్యతే. అట్లానే వృద్ధులు కూడా వచ్చారు. మరి ఇప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు చక్కటి భోజనాలు, పెళ్లి భోజనాలు ఉన్నట్టు అన్ని ఉండవు కదా. మనం యజ్ఞాలకి భోజనాలకి నేను వెళ్ళినట్టు నాకు గుర్తులేదు కాబట్టి నేను పెళ్ళే చెప్తున్నాను. మనకు కూడా చాలా మందికి రాజులు వాళ్ళు చేసే పెద్ద పెద్ద యజ్ఞాలకు వెళ్ళిన అవకాశాలు మనకు కూడా లేవు కాబట్టి మనకు తెలిసినంతలో అన్నిటికన్నా పెద్దగా ఉన్న ఈవెంట్ పెళ్లి అని అది చెప్తున్నాను. కానీ ఆ పెళ్లిళ్ళలో కూడా పెద్దవాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి ఓపిక లేకపోయినా కూడా. ఎందుకంటే అందరి నలుగురిని చూడొచ్చు, అందరు సంతోషంగా ఉండే ప్రదేశం అది. ఆ సమయంలో మంచి భోజనాలు అవన్నీ ఉంటాయి, అందరికీ అనువుగా చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా, వృద్ధులు కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళు సంతోషంగా భోజనం చేస్తున్నారు. వ్యాధితాహ వాళ్ళకి ఒకళ్ళ ఆరోగ్యం బాలేని వాళ్ళు కూడా వచ్చారు. స్త్రీ ఆడవాళ్ళు, బాలలు, వాళ్ళని లేదు వీళ్ళని లేదు, అందరూ వచ్చారు. అనీసం ఇంక దానికి సమయం అని లేదు, ఈ సమయంలోనే తినాలి. మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం భోజనాలు పెడతాం, తర్వాత 2 గంటల తర్వాత ఇంకా కిచెన్ మూసేస్తాము, తర్వాత 5 గంటల తర్వాత పెడతాం, అట్లేం లేదు. అని ఇంకా ఎడతెరిపి లేకుండా పెడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా ఆ విధంగా భుంజమానాన తింటూనే ఉన్నారు. అయినా కూడా నా తృప్తి, వాళ్ళకి తృప్తి లేకుండా ఉంది. ఈ భోజనాలు, ఆ పదార్థాలు ఎంత బాగున్నాయంటే వాళ్ళకి ఎంత తిన్నా తృప్తి లేకుండా ఉన్నది. ఆ విధంగా అక్కడ ఉపలభ్యతే, అన్ని అందరికీ సమకూరుస్తున్నారు, ఆ విధంగా లభిస్తున్నాయి. ఎవరికి ఏమి కావాలో, వృద్ధులు ఎటువంటివి తింటారు, వ్యాధిగ్రస్తులు ఎటువంటివి తింటారు,
పసిపిల్లలు ఎట్లాంటివి తింటారు, ఆడవాళ్ళకి ఏమి ఇష్టం ఉంటాయి, తాపసికులు ఎత్తులు వాళ్ళు ఏం తింటారు, బాటసార్లు ఏం తింటారు, ఒకళ్ళ బాటసార్లు మళ్ళీ ఆ యజ్ఞం చూసుకొని కొంచెం భోజనం చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు దారిలో తినడానికి ఏమైనా తీసుకొని కూడా వెళ్ళొచ్చు. అవన్నీ కూడా ఎవరెవరికి ఏమేం కావాలో ఆ విధంగా ఇస్తున్నారు. వీళ్ళు ఎంత తిన్నా తృప్తి కలగట్లేదండి అంటూ వాళ్ళు సంతోషంగా తింటూ ఉన్నారు. వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రియః బాలాః తథా ఏవ చ అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే. ధీయతాం ధీయతాం అన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాః తత్ర తథా చక్రుః అనేకశః. ఇంకా అక్కడ ఈ ఆర్గనైజర్లు ఉన్నారు కదా, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి మీరు అని చెప్పి కొంతమందికి కొన్ని టీమ్స్ తయారు చేశారు కదా మన వశిష్ఠ మహర్షి వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ ఉంటారు. ఇంకా ధీయతాం ధీయతాం ఇవ్వండి 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 భోజనం పెట్టండి, రండి 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 కూర్చొని వీళ్ళకి భోజనాలు పెట్టండి, వాళ్ళకి అక్కడ నిలబడతారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఇక్కడ అట్లా తీయండి, ఇక్కడ వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అని వాళ్ళు ఇంకా పెట్టండి 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 అని అన్నాలన్నీ పెట్టిస్తున్నారు. అట్లానే వాసాంసి బట్టలు కూడా ఇప్పిస్తున్నారు. అక్కడికి యజ్ఞానికి ఊరికినే చూడ్డానికి వచ్చిన వాళ్ళు, దారిలో వెళ్తూ వచ్చిన వాళ్ళు, లేకపోతే దారిలో వెళ్తుంటే వీళ్ళు పిలిచిన వాళ్ళు, ఆడవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, ఎత్తులు లేరు, సన్యాసులు లేదు, ఎవరైనా సరే అందరిని పిలవడం, భోజనం పెట్టడం, అందరికి బట్టలు పెట్టడం, ఇవ్వండి 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 అని అందరికి వాసాంసి బట్టలు పెడుతున్నారు, అందరికి భోజనాలు పెడుతున్నారు. రకరకాల వాసాంసి తలా ఒకటి అని లెక్కేం లేదు, రకరకాలవి వివిధమైనవి ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇది ఈ విధంగా ఇవ్వండి ఇవ్వండి అని సంచోదితాహ వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఆ టీమ్ లీడ్స్ వాళ్ళందరూ ఆ రకంగా ఇవ్వండి ఇవ్వండి అని చెప్తుంటే తత్ర అక్కడ తథా ఆ విధంగా అప్పుడు అనేక సహా ఎన్నో అసలు లెక్కలేనన్ని బట్టలన్నీ పంచుతున్నారు, భోజనాలన్నీ పెడుతున్నారు, ఆ విధంగా చక్రుహు చేస్తున్నారు. దీయతాం దీయతాం అన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాః తత్ర తథా చక్రుహు అనేకశః. అన్నకూటాః చ దృశ్యంతే బహవః పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్ తదా. అక్కడ అన్నకూటాః అన్నాలు రాసులు రాసులు పోస్తున్నారు వండి, ఆ విధంగా అన్నపు రాసులు దృశ్యంతే కనిపిస్తున్నాయి. అవి కూడా బహవః ఎన్నో ఎన్నో అన్నపు రాసులు. ఆ ఒక్కొక్క అన్న కూటము అన్న రాశి ఎట్లా ఉంది అంటే పర్వతోపమాహ పర్వతంలాగా ఉన్నాయి, అంతంత పెద్ద పెద్దగా పర్వతాల్లాగా అన్నాలు వండి కుప్పల్లాగా పోస్తున్నారు ఎన్నో. ఆ విధంగా దివసే దివసే ప్రతిరోజు అంతే, ప్రతిరోజు ఇంకా పొద్దున మొదలు పెట్టారంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఉండే వాళ్ళకి అందరికీ తత్ర అక్కడ అన్నకూటాలు అన్నాలు రాసులు సిద్ధం చేస్తూ ఉన్నారు. అవి కూడా విధివత్ ఏదో విధంగా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా చేయడానికి వీల్లేదు, అవజ్ఞతతో కేర్లెస్ గా ఇవ్వడానికి వీల్లేదు అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళందరికన్నా పైన ఉన్నవాడు వశిష్ఠుడు అసలు ఒప్పుకోవట్లేదు, అవజ్ఞతతో అసలు చేయడానికి వీల్లేదు, కేర్లెస్ గా చెయ్యొద్దు, మర్యాదతోటి చెయ్యండి, జాగ్రత్తగా చెయ్యండి, గౌరవంగా చెయ్యండి అని ఆయన చెప్తూనే ఉన్నాడు. ప్రతిరోజు పొద్దున స్క్రమ్ టీమ్ కాల్స్ అవన్నీ పెట్టి వాళ్ళందరూ ఆ విధంగా విధి పూర్వకంగా వాళ్ళు యథావిధిగా తథా అప్పుడు చేస్తూ ఉన్నారు. అన్నాలు ఇంకా సిద్ధం చేస్తూనే ఉన్నారు, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పెడుతూనే ఉన్నారు, బట్టలు అవన్నీ ఇస్తున్నారు, సంతోషంగా గౌరవించి పంపుతున్నారు. అన్నకూటాః చ దృశ్యంతే బహవః పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్ తదా. నానా దేశాత్ అనుప్రాప్తాః పురుషాః స్త్రీగణాః తథా అన్నపానైః సువిహితాః అస్మిన్ యజ్ఞే మహాత్మనః. మన మహాత్ముడు దశరథ మహారాజు యొక్క అస్మిన్ యజ్ఞే ఈ యజ్ఞంలో నానా దేశాత్ ఎన్నో దేశాల నుంచి పక్క రాజ్యాల నుంచి అనుప్రాప్త వచ్చిన వాళ్ళు ఉన్నారు, పురుషులు వచ్చారు, స్త్రీ గణాలు వచ్చారు. వాళ్ళందరికీ సువిహిత చక్కటి అన్నాలు పానాలు
తినడానికైనా తాగడానికైనా పళ్ళ రసాలైనా ఏవైనా సరే, మజ్జిగలైనా మంచినీళ్ళైనా వాళ్ళకి ఏవి కావాలో, అన్నం అంటే ఉత్త అన్నం ఒకటే కాదు కదా, అన్నానికి మళ్ళీ దాంతో పాటు చాలా ఉంటాయి. అన్నిటినీ సువిహితంగా చక్కగా తినబుద్ధి వేసేటట్టు ఏదో ఒకటి చేసాము, అక్కడ పెట్టాము. పొద్దున ఒక ఉప్మా చేస్తాము, టమాటో పచ్చడి చేస్తాము, ఇడ్లీ. మధ్యాహ్నానికి మాత్రం ఒక పాలకూర పప్పు, ఏదో సాంబారు, దప్పడం. సాయంత్రానికి తర్వాత చూద్దామండి, అట్లా కాదు. సువిహితమైనవి. ఇంకా మొత్తం రోజంతా ఒక సమయం అని కూడా లేదు. వేరే దేశాల నుంచి వచ్చారు, మళ్ళీ ఎన్నాళ్ళో చెప్పుకుంటారు. పెళ్లి ఎంత గొప్పగా చేశాం, పెళ్లి కూతురు ఎంత గొప్పగా చీర కట్టుకుంది, బట్టలు పెట్టుకుంది, నగలు వేసుకుంది, పెళ్లి కొడుకు ఎంత పొడుగున్నాడు, అవన్నీ మాట్లాడరు. ఏ పెళ్లికి వెళ్ళామంటే ఆ పెళ్లిలో వాళ్ళు మనకు అన్నం ఎట్లా పెట్టారో, అన్నం ఎట్లా ఉంటారు మాత్రం గుర్తు పెట్టుకుంటాం ఎన్నాళ్ళైనా. అబ్బో వాళ్ళ పెళ్లికి వెళ్ళినప్పుడు అన్నం బాగాలేదు అని అదే గుర్తుంటుంది, మిగిలినవన్నీ సరిగ్గా గుర్తుండవు. అప్పుడు నాకేంటో ఒక ఇంగ్లీష్ లో కోట్ గుర్తొస్తుంది. You probably won't be remembering what those people said to you, but you will remember what they made you feel అని. వాళ్ళు ఎట్లా గౌరవించారు అది ముఖ్యము. గౌరవించడంలో ప్రధాన భాగం భోజనం. కాబట్టి అది బాగుంటే, వచ్చిన వాళ్ళు సంతోషంగా భోజనం చేస్తే చాలా బాగుందని చెప్తారు. పెళ్లి మొత్తం బాగా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్తారు. వాళ్లకు అన్నం సరిగా లేదు, వెళ్ళేసరికి అయిపోయింది, ఉన్నది మాడిపోయింది, ఉప్పు ఎక్కువైందంటే, పెళ్లి ఎంత ఘనంగా చేసినా, పెళ్లి కూతురు ఎన్ని నగలేసుకున్నా, వీడియోలు ఎంత గొప్పగా తీసుకున్నా పెళ్లి బాలేదనే చెప్తారు. కాబట్టి వేరే దేశాల వాళ్ళు వస్తున్నారు, పరువు పోతుంది, అట్లా జరగడానికి వీళ్ళదని ముందు అనుకున్నారు. ఇప్పుడు అంతవరకు కూడా రాలేదు. అసలు వాళ్ళందరూ తింటున్నా కొద్దీ తృప్తి లేకుండా తింటున్నారు. తిన్నవాళ్ళు తింటున్నారు, వెళ్ళేవాళ్ళు తీసుకొని వెళ్తున్నారు, ఉన్నవాళ్ళు సంతోషంగా తింటున్నారు. నానా దేశానుప్రాప్తాః పురుషాః స్త్రీగణాః తథా అన్నపానైః సువిహితాః తస్మిన్ యజ్ఞే మహాత్మనః. అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః అహో తృప్తాః స్మ భద్రం తే ఇతి శుశ్రావ రాఘవః. ఇంకా మన ద్విజర్షభాః, ద్విజులందరూ ఉన్నారు కదా, యజ్ఞం చేయడానికి వచ్చిన వాళ్ళు కొన్ని వందల మంది, వాళ్ళ శిష్య సమూహాలు ఇంకా కొన్ని వందల మంది, వేల మంది. వాళ్ళందరూ కూడా మరి యజ్ఞం చేయడానికి వచ్చారు మన కోసమే. వాళ్ళందరూ కూడా ఈ అన్నాన్ని, అది కూడా విధివత్, విధిపూర్వకంగా చేశారు, మర్యాదతోటి, శ్రద్ధగా, శుచిగా. పైగా చేసింది శుచిగానే ఉంది కానీ స్వాదుగా తినడానికి బాగాలేదు, కొంచెం ఉప్పు ఎక్కువైంది, చప్పగుంది అంటే ఏం తింటాము? స్వాదు తినడానికి బాగుండాలి, రుచిగా, తర్వాత శుచిగా చేయాలి. కాబట్టి ఇటు శుచి, అటు రుచి. విధివత్ శుచి, స్వాదు రుచి, రెండిటితో ఉంది ఆ భోజనము. అన్నం అంటే భోజనము. ఇంకా ఆ భోజనాలు తిని ద్విజర్షభాః, ఈ బ్రాహ్మలందరూ ప్రశంసంతి, గొప్పగా ప్రశంసిస్తున్నారు. ఎంత బాగుందో ఎంత బాగుందో అని అందరూ పొగుడుతున్నారు. మన రాఘవుడు, దశరథ మహారాజు యజ్ఞం వాళ్ళు చెప్పినవన్నీ అక్కడ శాస్త్రోక్తంగా చేస్తూ, మళ్ళీ ఆయన మధ్య మధ్యన సమయం ఉన్నప్పుడల్లా ఈ అన్నశాలలకి అక్కడంతా చుట్టూ తిరిగి అందరిని పలకరిస్తున్నాడు. మరి ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు, వచ్చిన వాళ్ళని ఎవరు ఎంత పెద్దవాళ్ళు పలకరించినా సరే, యజమాని పలకరించకపోతే మరి చిన్నబుచ్చుకుంటారు వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈయన సమయం ఉన్నప్పుడల్లా వెళ్లి వాళ్ళందరినీ పలకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చొని కూడా యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఆ తిన్న వాళ్ళు సంతోషంగా అహో తృప్తాహస్మ, ఆహా చాలా తృప్తిగా ఉంది అని, భద్రం తే, నీకు భద్రమవుగాక, నీకు కళ్యాణమవుగాక, మంగళమవుగాక అని వాళ్ళు సంతోషంగా చెప్తున్న మాటలు, అబ్బా ఎంత తృప్తిగా తిన్నాం ఇవాళ భోజనం అని వాళ్ళు అంటున్న మాటలన్నిటినీ ఈ విధంగా మన దశరథ మహారాజు రాఘవుడు శుశ్రావ వింటూనే ఉన్నాడు. ఆయన యజ్ఞం చేస్తున్నా కూడా ఆయన చెవుల్లో ఈ మాటలన్నీ పడుతున్నాయి. అది కదా, మనం ఏదైనా ఒక పెళ్లి చేసినా, ఏదైనా ఒక ఈవెంట్ చేసినా కూడా వచ్చిన వాళ్ళు భోజనం బాగుంది, చాలా సంతోషం, బాగా పెట్టావు భోజనం అంటే కదా అది సక్సెస్ఫుల్ గా ఈవెంట్ జరిగినట్టు. కాబట్టి అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః
అహో తృప్తాః స్మ భద్రం తే ఇతి శుశ్రావ రాఘవః. స్వలంకృతాః చ పురుషాః బ్రాహ్మణాన్ పర్యవేశయన్ ఉపాసతే చ తాన్ అన్యే సుమృష్టం మణికుండలాః. పురుషులేమో మగవాళ్ళు స్వలంకృతాః చక్కగా అలంకరించుకుని మంచి బట్టలు వేసుకొని నగలు వేసుకొని ఉంగరాలు అవన్నీ పెట్టుకొని వాళ్ళు చక్కగా తయారైన వాళ్ళందరూ ఈ బ్రాహ్మలందరికీ పర్యవేశయన్ భోజనాలు అవన్నీ పెడుతూ ఉన్నారు, వాళ్ళకు ఉపచారాలు చేస్తున్నారు. అట్లానే తానన్య ఇంకా ఆడవాళ్ళైతే సుమృష్ట మణికుండలాహ చక్కటి ఈ గాజులు అవన్నీ వేసుకొని కుండలాలు అవన్నీ పెట్టుకొని చక్కగా అందంగా తయారైన వాళ్ళందరూ ఆ రకంగా ఉపాసన చేస్తున్నారు. ఉపాసిస్తున్నారంటే వాళ్ళని గౌరవిస్తున్నారు. చక్కగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చక్కగా అలంకరించుకొని చక్కగా నగలన్నీ పెట్టుకొని చూడ్డానికి బాగున్నారు. వాళ్ళందరూ సంతోషంగా అందరికి కావలసినవన్నీ చూసుకుంటూ ఉన్నారు. విసుక్కుంటూ చెమటలు కారుకుంటూ కుచ్చిళ్ళన్నీ లోపల తోపుకొని ఆ రకంగా ఉంటే వాళ్ళు పాపం బొట్లన్నీ కరిగి కారుతుంటే జుట్టు అంతా చింపిరిలాగా లేస్తే ఆ రకంగా ఉన్న వాళ్ళు భోజనాలు పెడితే భోజనం తినాలని అనిపించదు. వీళ్ళు చక్కగా అలంకరించుకున్న వాళ్ళు బాగా చూడ్డానికి అందంగా ఉన్నారు. వాళ్ళందరూ సంతోషంగా వడ్డిస్తుంటే సంతోషంగా పరిచర్యలు చేస్తుంటే సంతోషం అనిపిస్తుంది మనకు కూడా పుచ్చుకోవాలంటే. స్వలంకృతాః చ పురుషాః బ్రాహ్మణాన్ పర్యవేశయన్ ఉపాసతే చ తాన్ అన్యే సమృష్ట మణికుండలాః. కర్మాంతరే తదా విప్రాః హేతువాదాన్ బహూన్ అపి ప్రాహుః స్మ వాగ్మినః ధీరాః పరస్పర జిగీషయా. ఇంకా కర్మలు ఉంటాయి కదా, యజ్ఞ కర్మలు, ప్రాతఃసవనాలు అట్లాంటివన్నీ, మధ్యలో యజ్ఞ కర్మలు ఏవేవి ఉన్నాయో అవన్నీ చేసి వాటికి అంతరాలు ఉంటాయి కదా, మధ్యలో సమయాలు, ఖాళీ సమయాలు. ఇంకా పొద్దస్తమానం చేయరు కదా యజ్ఞం, మధ్య మధ్యలో కొంచెం ఖాళీ సమయం ఉంటుంది. ఆ సమయాల్లో తదా అప్పుడు విప్రాహ బ్రాహ్మలందరూ ఇంకా కూర్చొని హేతువాదాలన్నీ పెట్టుకొని ఆ శాస్త్రంలో అట్ట రాశారు, నేను ఇట్లా అనుకుంటున్నాను అని, నేను దీన్ని ఈ విధంగా అనుకుంటున్నానని, నువ్వేమనుకుంటున్నావని ఆ రకంగా వాదనలన్నీ చేసుకుంటున్నారు. అవి కూడా బహునపి ఇంకా డిస్కషన్స్, శాస్త్ర చర్చలన్నీ మొదలుపెట్టి చేసుకుంటున్నారు. వాళ్ళు యజ్ఞం చేయవలసిన సమయంలో చేస్తున్నారు, మిగిలిన సమయంలో చక్కగా భోజనాలు అవన్నీ చేసి కొంచెం తీరిగ్గా కూర్చొని ఖాళీ సమయాల్లో వీళ్ళందరూ కూర్చొని శాస్త్రాలన్నీ చర్చించుకుంటూ ఉన్నారు. వాగ్మినః గొప్పగా మాట్లాడగలిగిన వాళ్ళందరూ, వేదాలు నేర్చుకున్న వాళ్ళు, బాగా తెలివి కలిగిన వాళ్ళు, ధీరాహ బుద్ధి కలిగిన వాళ్ళు, ఎంతో జ్ఞానులు, వాళ్ళందరి పైగా పరస్పర ఒకళ్ళనొకళ్ళు జిగీష అంటే జేతుమిచ్చ, జయించాలన్న కోరిక. ఆయన కన్నా నేను ఇంకా గొప్పగా చెప్పాలి, ఈ శాస్త్రం నాకు ఇంకా ఎక్కువ అర్థమైంది, ఈ వేదంలో ఈ భాగం నాకు ఇంకా ఎక్కువ తెలుసు అని ఒకళ్ళనొకళ్ళు వాదించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు గెలవాలి, అంతకన్నా గొప్పగా చెప్పాలి అన్న ఉత్సాహంతో వాళ్ళు ఆ విధంగా వేదవాదనలన్నీ చేసుకుంటున్నారు. ప్రాహుహు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు కర్మాంతరే తదా విప్రాహ హేతువాదాన్ బహూన్ అపి ప్రాహుః స్మ వాగ్మినః ధీరాః పరస్పర జిగీషయా. దివసే దివసే తత్ర సంస్తరే కుశలాః ద్విజాః సర్వకర్మాణి చక్రుహుతే యథా శాస్త్రం ప్రచోదితాః. తత్ర అక్కడ సంస్తరే ఆ యజ్ఞంలో ద్విజాః బ్రాహ్మలందరూ కుశలాః ఎంతో కుశలత కలిగిన వాళ్ళు, వాళ్ళక యజ్ఞం చేయడంలో ఎంతో నేర్పున్నది, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి మొత్తం తెలుసు. ఆ విధంగా వాళ్ళు దివసే దివసే ప్రతిరోజు అనుదినము సర్వాణి కర్మాణి ఏ రోజు ఏ ఏ కర్మలు ఏ ఏ సమయాల్లో చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి విధిపూర్వకంగా, ఆ విధంగా వాళ్ళందరూ యజ్ఞశాస్త్రం యథాశాస్త్రం శాస్త్రోక్తంగా ప్రచోదితాః శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా వాళ్ళందరూ ఆ యజ్ఞాన్ని చక్రుహు చేస్తూ ఉన్నారు. దివసే దివసే తత్ర సంస్తరే కుశలాః ద్విజాః సర్వకర్మాణి చక్రుహుతే యథా శాస్త్రం ప్రచోదితాః అన్న చోట ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ మనము వచ్చే వారం
ఇంకొక 40 శ్లోకాలు ఉన్నట్టున్నాయి ఇందులో. ఎన్నవుతే అన్ని చూసుకుంటూ వెళ్దాం అయితే మరి. సర్వం శ్రీరామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు.